తిరుమలలో దర్శన లైన్లో భక్తుల నినాదాల వీడియో వైరల్ అవుతోంది. టీటీడీ చైర్మన్ ఈవోకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీనిపైన టీటీడీ స్పందించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. భక్తులను రెచ్చగొట్టి వీడియోలు చిత్రీకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఈ వీడియో తీసిన భక్తుడు వివరణ ఇచ్చాడు. నిరసన చేస్తే త్వరగా దర్శనం ఇస్తారని, అలా చేసినట్లు వివరణ ఇవ్వటం కోసమెరుపు. రాత్రి 10:30 గంటల సమయంలో ఆల్వార్ ట్యాంక్ వద్దనున్న సర్వదర్శనం క్యూలైన్లో ఓ కాకినాడ రూరల్కి చెందిన అచ్చారావు అనే భక్తుడు టీటీడీ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన చేశాడు. క్యూలైన్లో పాలు నీళ్లు లేవు అంటూ నానా హైరానా చేశాడు. దీనిని వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపైన టీటీడీ విచారణ చేసింది. దీంతో భక్తుడు ఈ వివాదంపైన వివరణ ఇచ్చాడు. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి టీటీడీ పెద్దలను తప్పుబడుతూ నినాదాలు చేసి పొరపాటు చేశానని, తను చేసిన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పాడు. ఈ వ్యవహారంపైన టీటీడీ ఏఈఓ స్పందించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనటంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూలైన్లను ఆయన శనివారం పరిశీలించారు. భక్తులకు పంపిణీ చేస్తున్న అన్నపానీయాల గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి దర్శన క్యూలైన్లో అన్నప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ భక్తుడిని వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో, రద్దీ గురించి అవగాహన లేకపోవటంతో దర్శన సమయం ఆలస్యమవుతుందని తాను అసహనంతో నినాదాలు చేసినట్టు ఒప్పుకున్నారని చెప్పారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజు 1 లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని, వారాంతాల్లో ఈ సంఖ్య 1,20,000 దాటుతోందని చెప్పారు. సాధారణ రోజుల కంటే 10,000 మందికి భక్తులకు అదనంగా దర్శనం అయ్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టపడుతున్నారని తెలియజేశారు. ఇలాంటి ప్రవర్తనతో భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని ఏఈఓ హెచ్చరించారు.